టీటీడీ గో సంరక్షణశాలకు 12 లారీల ఎండుకట్టిని టీటీడీ పాలక మండలి సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మరియు శ్రీనివాస ట్రస్ట్ ఫౌండేషన్ వారు విరాళంగా అందించారు. గతంలో ఎస్వి గో సంరక్షణశాలకు 6 లారీల ఎండుగట్టిని విరాళంగా అందించినట్లు జ్యోతుల నెహ్రూ పిఏ వివరించారు. మరో 32 లారీల పశుగ్రాసాన్ని కూడా త్వరలోనే అందించనున్నట్లు శ్రీనివాస ట్రస్ట్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. హరే కృష్ణ, ఓం నమో వెంకటేశాయ. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మనం చూస్తున్నాము శ్రీనివాస సేవా ట్రస్ట్ అలానే జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ నుంచి ఇక్కడ ఎండుగడ్డిని అన్నది టీటీడీ గో సంరక్షణ సంస్థకు విరాళం ఇవ్వడం అన్నది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ ఎండుగడ్డి దానం ఏదైతే ఇస్తున్నారో ఇది కేవలం దానం కాదు. మనం చూసినట్టయితే సాక్షాత్తు శ్రీనివాసుడికి వెంకటేశ్వర స్వామికి ప్రత్యక్షంగా మనం సేవ చేస్తున్నట్టు. ఏ విధంగా అంటే మనకు వెంకటాచల మహత్యం చెప్తుంది. ఎప్పుడైతే శ్రీనివాసుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తున్నాడో అప్పుడు బ్రహ్మదేవుడు గోవుగా వచ్చి శివుడు దూడగా రావడం జరిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా గోమాతగా మొట్టమొదట శ్రీనివాసుడికి సేవ చేయడం అనేది జరిగింది. ఆ రకంగా మొట్టమొదటి సేవకురాలు గోమాత అయ్యింది. ఆ రకంగా మనం ఎప్పుడైతే ఈ గోమాతకి మనం ఈ ఎండుగడ్డి దానము ఈ విధంగా చేయడం ద్వారా గోమాత నుంచి ఉత్పత్తించే ఈ నెయ్యి కావచ్చు, పాలు, పెరుగు ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అభిషేకానికి, నైవేద్యాలకి యొక్క సేవ కైంకర్యానికి ఉపయోగపడతాయి. ఆ రకంగా మనం కూడా శ్రీనివాసుడికి ప్రత్యక్షంగా మనం సేవ చేస్తున్నట్టు. సో ఈ రకమైనటువంటి సేవ చేస్తున్నటువంటి మన భక్తుడైనటువంటి నిమ్మకాయల సత్యనారాయణ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు అయినటువంటి జ్యోతిరావు నెహ్రూ గారు, వారిని మిగతా ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీరిని చాలా స్ఫూర్తిగా తీసుకొని ఈ రకంగా గోమాతని కూడా మీరు కూడా తమ వంతు యొక్క విరాళాలు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క సమాచారాన్ని, ఈ విరాళాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలండి. ఓం నమో వెంకటేశాయ. ఇదివరకు మేము జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ అలాగే శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటి విడతగా ఇదివరకే మీరు చూశారు 6 లారీలు ఎండుగడ్డిని అయితే గోశాలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండో విడతలో ఈరోజు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ అలాగే శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 12 లారీలు ఎండుగడ్డిని అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ 12 లారీల్లో 2 లారీలు ఎస్వి జూ పార్క్ ఇవ్వడం జరుగుతుంది, 10 లారీలు గోశాలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎండుగడ్డి మా నియోజకవర్గం జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ గారు మొత్తం రైతులు అందరూ కూడా వారి పొలంలో కోసిన గడ్డిని వాళ్ళే కాపలా కాసి ఇక్కడికి చేర్చడానికి చాలా శ్రమ పడ్డారు. మనకి గడ్డి అయితే ఉచితంగానే రైతులందరూ ఉచితంగానే ఇచ్చారు. మనకు ఆయనకు వచ్చేటంటే లారీ ఉండలు చుట్టడానికి అయిన ఖర్చోటి, అలాగే ట్రాన్స్పోర్ట్కి అయిన ఖర్చోటి, మిగతాదన్నీ కూడా రైతులు ఫ్రీగా కట్టించారు. లారీ ఓనర్స్ ఆయిల్ మాత్రమే కొట్టించుకుని వారు రవాణా చేశారు. అలాగే ఈ నేషనల్ హైవే వారి టోల్ గేట్లు కూడా వాళ్ళందరూ చాలా బాగా చేశారు. ఎవరు కూడా రూపాయి కట్టించుకోకుండా వాళ్ళు పంపించడం జరిగింది. ఈ జ్యోతుల నెహ్రూ ట్రస్ట్ నుంచి, శ్రీనివాస ట్రస్ట్ నుంచి ఇంకొక 32 లారీలు మూడో విడతగా మళ్ళీ ఒక 4-5 రోజుల్లో చేరడం జరుగుతుంది. మనకి ఒక లారీకి వచ్చి దాదాపుగా మనకి ఇక్కడికి వచ్చి రావడానికి ఒక 80,000 వరకు ఒక లారీకి ఖర్చు అవుతూ ఉంది. అంతా కూడా ఈ నెహ్రూ ఫౌండేషన్, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ అలాగే శ్రీనివాస సేవా ట్రస్ట్ అంతా పెట్టుకుంటూ, నేను జ్యోతుల నెహ్రూ గారి పిఏ అండి, నా పేరు బుజ్జి.